ఆగు కీ రమణాకర్ అన్నకు ఇడుపు ఆయుధం అయిందని తెలిసింది. అయినా అత్తగారింటికి మళ్ళీ వస్తాండా. పెళ్ళికి ముందు అత్తగారింటికి అచ్చుడు చూసినా కానీ ఈ ఇడుపు ఆయుధం అయినాక కూడా అచ్చుడు ఇప్పుడే చూస్తానా. ఏమైనా రమణాకర్ అన్న అంత మంచిదేనా? ఇదేనా రాకడా? అంత మంచిదా మీ ఇప్పుడే వస్తున్నా. అవునే అన్న, నీకు నువ్వు వదినకు ఇడుపు ఆయుధం అయిందట కదా. అగో మాకు విడిపోయిన సంగతి నీకెట్లా తెలుసురా? నాకు కాదే, షెడ్ వేసుకున్న చిన్న పోరానికి కూడా తెలిసింది. అవు కానీ లగ్గం కుదిరినాక వదినని చూడటానికి సాటికి వచ్చిపోయేటోనివి ఇడుపు ఆయుధం అయినాక మళ్ళా చూడబుద్ధి అవుతుందా? ఏమో మళ్ళా వస్తున్నావు. ఏ వాళ్ళ ఇంట్లో పిల్లని చూడా నాకు ఇంక ఇజ్జత్ లేదా? వాళ్ళ ఇంటి మొక్కలు చూసేందుకు. మరి గిటెట్ పోతున్నావే? నేను మా మేనమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నారా. మా మేనమ్మ వాళ్ళ ఇంటి పక్క పండే మేము వదినలు ఇల్లు. ఆ సంబంధం చూదా ఆడేరా. ఓహో, వాళ్ళ ఇంటికి పోతున్నావా? వాళ్ళ ఇంటికే పోతున్నారా. నాకు మళ్ళీ సంబంధం చూడు అని చెప్పి అనుకోతున్నా. సరేరా ఇక నేను పోతా. సరేనే, మంచిది, పోయిరా. నా మాజీ పిల్లం ఇంట్లో ఉన్నదో? నీ కుక్క పాడియా ఒక్కడే మొరగాడది అదే మా అత్త లెక్క. నిన్ను చూసి మా అత్త నేర్చుకో, మా అత్తను చూసి నువ్వు నేర్చుకోలే. అడే కుక్క పాడుగా. నా మాజీ పిల్లం ఇంకా చూసి నన్ను నవ్వుతుందంటే నా ఆయన ఇంకా ప్రేమ తగ్గనట్టే. పోతు పాడుగాను ఎంత తిట్టినా ఏమన్నా సిగ్గుమానం రాలే. ఇజ్జత్ మనం లేని బతుకులు. నువ్వు గీడేం చేస్తానే? దున్నపోతుకు తౌడు నిలు పెడుతున్నావే. నడివేటకు ఇజ్జత్ దక్క పుట్టువాడు పాడుగాను. మా బామ్మది గారికి ఇప్పుడే రావాలన్నా, కొద్దిసేపు అయినాక వచ్చిన మంచుకుండు. నా మాజీ పిల్లానికి నన్ను చూసే వరకు పాత అన్నీ గుర్తుకు రావచ్చు. కానీ నా పానం అయితే కింది మీద అయిందంత. ఏం చేద్దాం? పాడుగాను రోజు నీళ్ళు కలబట్టే ఎంత పడతలేదే. ఎట్లా రోజు నీళ్ళు పోతున్నాయి. ఉన్నావేమో? ఉన్నా. అంత మంచిగా? అంత మంచిదే. అమ్మ మంచిగా ఉందా? మంచిగానేమో. వేస్తాను. సరే గిడేం కూర్చొని ఎట్లా ఉందా? నా మాజీ పిల్లని చూస్తే మాట్లాడే బుద్ధి అయింది. నీ మాట్లాడితే అది మాట్లాడుతుందో లేదో. నా దగ్గర ఉన్నప్పుడు ఎర్ర మందారం లెక్క ముద్దుగా ఉండేది. ఇప్పుడు కనకాంబరం పువ్వు లెక్క సన్నగా అయింది. నేను ఆయనతో ఉన్నప్పుడు చింతబరిగ లెక్క ఉండే. ఇప్పుడేమో తుమ్మ మొద్దోలే తుంటాయిండు. ఆయనకు విడాకులైన రందే లేదు. అసలు విడాకులైన బాధే లేదు కావచ్చు. ఏమున్నది, ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటాడు కావచ్చు. ఏమైంది అక్క? పాతయాన్ని గుర్తుకొస్తానే? ఏం లేదురా. నీ ముఖం చూస్తేనే అర్థమైతే అంతే. ఏం లేదని ఎందుకంటావు మళ్ళా? అరే తమ్ముడు, ఆయనకు విడాకులైన రందే లేనట్టుంది కదరా. దున్నాయిండు. అందరు ఒక్క తిరిగి ఉంటారా అని అక్క? ఇడుపు కాదా అయినాక మంచిగా తినుడు తాగుడే పని పెట్టుకున్నట్టున్నాడు. అందుకే దున్నపోతలు అవుతుండు. నువ్వేందే అక్క ఎప్పుడేదో తప్పు చేసినట్టు రంది కొద్ది కూర్చుంటావు? అసలు ఆయనకు గింత కూడా రంది లేనట్టుంది కదా తమ్మి. అక్క శరీర లీలను మీద శరీరానికి దాటినాక ఇప్పుడు ఆలోచించేవాడు ఎందుకే? దండిగానే ఆలోచించక మంచి గురించి. ఇంక బయట దాకా వేస్తా. అవునా రమణాకరు,
నీ బాధ ఇంకా పోనట్టున్నాయి కదా. ఏం చేయమంటే మామ, దాన్ని మర్చిపో బుద్ధి అవుతలేదే. సరే కనుక మనకాడు ఇంత కథ చదువుతాంపా. అగో వెనక నుంచి చూడు పతాకం ఎలుగు బంట వాళ్ళే ఉన్నాడు. ఎట్లా చూసుకుంటూ పోతాడో చూడు. ఆకలి అనేది అయిపోతుంది కానీ. అయ్యో అల్లుడు, నేను కూడా మర్చిపోయినా. మరి ఇప్పుడు ఎట్లా మారే? ఆగో గట్లమ్మ బామ్మాది కాడ వస్తుంది కానీ. ఏమో వాళ్ళు ఎక్కడ కమడతాడు కదా అని తెమ్మన్న వాడు. ఆగు అది రాని. అరే బామ్మారి ఎడిపోతున్నారా? రాగా 4 మోతు కాకులే. ఎందులో చూస్తున్నావు? ఏంది బామ్మర్దా? బామ్మర్ది ఎవడు నీకు? నువ్వు బామ్మర్దా ఇంకోసారి అన్నావు అనుకో, అదే మోతు కాకుండా పిట్ట పెట్టుడైతుంది నీకు. ఏమనుకుంటున్నావో? బామ్మర్దాట బామ్మర్ది. అగో గంత మాట అనవాడు ఏంద్రు? అంత ముందు బాగా పిలిపించాలి దిగపోతూ. అంత ముందో లెక్క ఇప్పుడో లెక్క. నీకు మాకు విడిపోయేదేమే. ఇంకెక్కడి బామ్మర్ది నీకు? అయితే కానీ బామ్మారిది మీ అక్క మంచిగా ఉన్నదిరా. చేసిందంతా చేసి ఇంకా మీ అక్క మంచిగున్నదా అని అడుగుతానవా? ఇంకొకసారి మా అక్క గురించి అడిగినావు అనుకో, మంచిగా ఉన్నది చెప్తున్నా నేను. ఆగో మాట మాట కైక్కు అని ఆడితే ఏందిరా? బాగా బిషయలేరా నీకు? అయినా కానీ మీ ఊళ్ళే కాదురా ఇరిపోయిన తీసుకున్నావు అన్నది. అప్పుడు ఆగిరారా మీరు మీ పెద్ద మనుషులు. ఇప్పుడు నా పానం కొట్టుకొని నేనే మందులు ఇస్తున్నా. మా మందులు ఇచ్చినవుతి. మా బావ మంచోడు అనుకుంటే మా అక్క బతుకు బజాట్లు వేసినావు. అప్పుడు ఎవరు తొందరపడరో నీకు తెలియదారా బామ్మారిది? మీ అవ్వన్న మాటలు ఇంకా మర్చిపోలేరా? మర్చిపోతే ఇప్పుడు ఏంది? ఏ అబ్బరి పాత దవ్వుకోరి బుకే కళ్ళ వలసనాలు పారి. నన్ను మందలు ఇచ్చింది మీరు మొదగాల. ఇంకోసారి మందలు ఇస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు బాగా చేస్తాను. సరేమా నేను పోయి ఆకులు తీసుకొస్తాను. సరిపడతారాపో. ఏమిరా రమణ గారు, ఊకట చూస్తాను రజని డబ్బుతుందా? ఇక్కడ దాకా వచ్చాక ఏమనిపించలేదే మామ. ఇక్కడికి వచ్చినాకనే పానం గుంజుకుంటుంది. పోయి మాట్లాడరా పల్లవి మరిగా. మా అత్తుంటే పెద్దలు ఇల్లు అవుతుంది. మీ అత్తమామ ఊరి వేరు, మీ బామ్మ తాళలే ఉండే. పోయి మాట్లాడరా పోరా. పోవడానికి భయపడతాను అవురా? నేను ఎందుకు భయపడుతుంది? తాగుతా నా అంత మోడలేదు నీకు తెలియదా అని. మరి ఇంకేంది పోక. సరే పోతున్నా నువ్వు. నీ కుక్క పాడుగా అడి ఊరిక నన్ను చూసా మరుగుతాయి. ఏంది ఏమో గీడికి వచ్చినావు? అగో మళ్ళీ గీట వస్తాడు. మా వాళ్ళు లేనప్పుడు గీడికి ఎందుకు వచ్చినావు? నీ ఇంట్లో ఎవరు లేరాడ కదా. లేకుంటే దొంగలు వస్తావా? నాకు నాకు నీతోని మాట్లాడబుద్ది అయింది, అందుకోసమే వచ్చిన. ఇంకేం మాట్లాడతావు? ఇంకేం మాట్లాడతావు? నన్ను మాటలతో మాయ చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చినావు నా బతుకు. ఇంకేమో మాట్లాడతాడట. ముందు నేను చెప్పేది నేను కొంచెం
నువ్వు చెప్పేది వినా నీతో మాట్లాడా. ముందుగా లించెలు పోను. కొద్దిగా ఇనే చేయరా. ఏం చెప్తావో చెప్పు. నువ్వు మనకు ఇడిపోయేది అయిందని రంది పెట్టుకున్నావు కానీ మరి రందు ఉండకపోతే ఏముంటుంది? నువ్వు నా నుంచి ఇడిపోయేది ఎందుకు తీసుకున్నావో ఇప్పటికీ అర్థమవుతులే నాకు. నిన్ను ఎప్పుడు తిట్టినా కొట్టినా? కొట్టలే తిట్టలే. మరి ఎందుకు ఇడిపోయేది తీసుకునే? నువ్వు నాకు నచ్చక కాదు, మీ అమ్మకు నాకు పడది. మనం మీ అమ్మతో ఉండడు నాకు ఇష్టం లేదు. మళ్ళీ నువ్వు మీ అమ్మ మాటే వింటావు అని నేను ఇవన్నీ మా అమ్మకి చెప్తే మా అమ్మ ఏమో అల్లుడు మంచోడు కాదు బిడ్డ, విడాకులు తీసుకో అని చెప్పింది. అందుకే తీసుకున్నా. నువ్వే కాదే, అత్తారింటికి వచ్చిన ఏ అమ్మాయికైనా ఇబ్బంది ఉంటుంది. అట్లా అని చెప్పి విడాకులు తీసుకుంటూ పోతే ఎవరు సంతోషంగా ఉంటారే? తెల్లారితే కోట్ల చుట్టూ తిరిగి తప్ప ఎవరు సంతోషంగా ఉండరే? నీ ఒక్కడు అడిగితే చెప్తావా అని. ఏంటి చెప్పు. మీ అమ్మా నాన్నకు లొల్లిలు కాలేదా? ఎందుకు కాకపోయేది, 2 రోజులకు ఒకసారన్నా అయ్యేది. ఆ లొల్లిలు అయినా ఇట్లే విడాకులు తీసుకున్నాను. మంచిగా కలిసి ఉండలేరా? మరి మీ అమ్మ నీకు సర్ది చెప్పక నీకు ఇడిపోయేది ఎందుకు ఇప్పించింది? నిన్ను తీసుకొచ్చి ఇంటిని ఎందుకు ఉంచుకున్నది? నువ్వు విడాకులు తీసుకున్నాక ఎంత బాధపడ్డావో నాకు తెలిసే. ఏ ఆడపిల్ల అయినా కానీ అవ్వారింటికాడ ఉంటే అందం కాదే, అత్తగారింటికాడ ఉంటేనే అందం. ఏ భర్త తన తల్లిదండ్రులను దూరం చేసుకోరే. నువ్వు ఆ విషయం అర్థం చేసుకోకపోతే మంది మాటలు పట్టుకుంటే విడాకులు తీసుకుంటే. నేను చేసింది తప్పే అని నాకు తర్వాత అర్థమైంది. ఇంకెప్పుడు మా అమ్మ మాటలు ఎవ్వరి మాటలు పట్టుకోను. నువ్వు చెప్పినట్టే ఇంటా. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు మరి. ఈ కాడి నుంచి అయినా అని నేను చెప్పినట్టు వింటావా మరి? ఇంటా, నువ్వు చెప్పినట్టే ఇంటా. అత్తమ్మను ఏమన్నా అందరం కలిసే ఉందాం. ఒకవేళ అత్తమ్మ నన్ను మాట అన్నా కూడా పెద్దదాన్ని చదువుకుంటా. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. సరే ఇక బా పోదాం. అబ్బో మనకి ఇడుపుగాయిదం అయింది కదా, ఏమనుకోరా మరి? ఓ పిసదానా, విడిపోయేదానికి విడిపోయాం కానీ కలిసిదానికి ఏ కాయిదా అవసరమే? పోదాం పో. అవి అక్క ఎటు పోతానా వెగినతోటి అవాడుకు ఏం చెప్పాలి నేను? అడిగితే ఏం చెప్తావు? బాగా వచ్చిండు తొలక వేయండి అని చెప్పు. అయినా విడాకులు ఏమున్నది, మనుషులు కలిస్తే చాలు. ఒకళ్ళు అర్థం చేసుకొని మంచిగా బతకాలి, సరిపోతుంది. మా అక్క బావ మంచిగా అర్థం చేసుకున్నారు. ఇక నుంచి వాళ్ళకి ఏ లొల్లులు కావు, మంచిగా ఉంటారు. మాకు అదే సంతోషం. మీరు కూడా విడాకులు గిడాకులు అని అటు ఇటు తిరగకుర్రి, కోట్ల చుట్టూ తిరగకుర్రి, మంచిగా కలిసి బతుకుర్రి, ఎవ్వర మాట వినకుర్రి. అర్థమవుతుందా? మీకు అర్థమైంది నాకు తెలుసు. నమస్తే, శనార్థి.